ఢిల్లీలోని మహిళలకు నెలవారీ ₹1000 సహాయం అందించేందుకు ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజనను ప్రారంభిస్తున్నట్లుగా ఢిల్లీ కేబినెట్ ఆమోదం తెలిపిందని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ గురువారం ప్రకటించారు. ఎన్నికల తర్వాత ఆ మొత్తాన్ని 2100కి పెంచుతామని హామీ ఇచ్చారు. 2024-25 బడ్జెట్లో 2000 కోట్ల కేటాయింపుతో ఈ పథకాన్ని ప్రకటించారు. ఈ పథకం ప్రయోజనాన్ని ఎవరు పొందుతారు? దీనికి ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చో తెలుసుకుందాం. డిసెంబర్ 13 నుంచి ఈ పథకం కింద రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ప్రస్తుతం ఈ పథకం కింద ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు మాన్యువల్గా ఇంటింటికి వెళ్లి మహిళల పేర్లను నమోదు చేసుకుంటున్నారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కోసం ప్రస్తుతం పోర్టల్ అందుబాటులో ఉండదు. ఢిల్లీ అధికారిక ఓటర్లుగా ఉన్న మహిళలు మాత్రమే మహిళా సమ్మాన్ యోజన ప్రయోజనాన్ని పొందుతారు. వార్షిక ఆదాయం 2.50 లక్షలు లేదా అంతకంటే తక్కువ ఉన్న మహిళలు మాత్రమే ఈ పథకం ప్రయోజనాన్ని పొందుతారు. సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన మహిళలు మాత్రమే దాని ప్రయోజనాలను పొందాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ పథకం ప్రయోజనాలను పొందేందుకు మహిళలకు కనీస వయోపరిమితి 18 సంవత్సరాలు, గరిష్ట వయోపరిమితి 60 సంవత్సరాలు. ఒక మహిళకు 4 చక్రాల వాహనం ఉంటే ఆమెకు ఈ పథకం ప్రయోజనం ఉండదు. ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజనకు అర్హత ఏమిటంటే మహిళల వార్షిక ఆదాయం 2.50 లక్షల వరకు లేదా అంతకంటే తక్కువ ఉండాలి. మహిళ ఢిల్లీ అధికారిక ఓటర్ అయి ఉండాలి. మహిళల వయస్సు 18 సంవత్సరాల కంటే ఎక్కువ, 60 సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి. ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే 60 ఏళ్లు పైబడిన మహిళలకు పెన్షన్ను అందిస్తోంది. మహిళ పేరు మీద ఏదైనా 4 వీలర్ ఉంటే ఆమె పథకానికి అనర్హులు.